హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎం ట్రెక్ ట్రేడర్. మార్కెట్ 9 గంటల 20 నిమిషాలు అవుతుంది. 5 మినిట్స్ అయింది. క్యాండిల్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మొన్న కంటిన్యూస్గా ఇదే రేంజ్లో ఒక రోజు ఉంది. తర్వాత సెకండ్ డే, తర్వాత థర్డ్ డే, తర్వాత ఫోర్త్ డే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి వీ షేప్ రికవర్ చేసుకుంది. ఫిఫ్త్ డే ఇదే ఏరియాలో, తర్వాత సిక్స్త్ డే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ రేంజ్లోనే ఇక్కడ మార్కెట్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే, సో ఇక్కడ ఇది ఒక రెసిస్టెన్స్గా ఉండే ఈ పాయింట్, తర్వాత దీన్ని టచ్ చేసి కిందికి వచ్చింది. మళ్ళీ సెకండ్ టైం ఇక్కడ టచ్ చేసి కిందికి వచ్చింది. థర్డ్ టైం దీన్ని బ్రేక్ చేసింది. ఫోర్త్ టైం దీన్ని బ్రేక్అవుట్ ఇచ్చింది. తర్వాత ఫిఫ్త్ టైం దీన్ని స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంది. ఈరోజు ఫిఫ్త్ కంటిన్యూస్గా గ్యాప్ అప్ ఓపెన్ అయింది మార్కెట్. సో ఈరోజు చూసుకున్నట్టయితే ఇది ఒక సపోర్ట్గా ఫామ్ అవుతుంది. అంటే దీన్ని మనం కలర్ చేంజ్ చేసుకుందాము. సో ఇక్కడ క్లియర్గా చేసుకుంటే సపోర్ట్ చేంజ్ చేసేసుకున్నాం. సో ఇది కలర్ కూడా సో రెసిస్టెన్స్ పైన ఉందని దీన్ని మనకు చూసుకోవచ్చు. సో రెసిస్టెన్స్ లైన్ అంటే ఇది లైను. సో దాన్ని మనము అయితే బజాజ్ ఫైనాన్స్ 12,000, నేను మొన్న 16-17,000 ఉండే, అది గ్యాప్ డౌన్ ఇక్కడ ఈ ఏరియా నుండి పైకి ఓపెన్ అయింది కాబట్టి అది మనకి అంత ప్రాఫిట్ చూపిస్తుంది. అదే మనం దీన్ని వన్ డే క్యాండిల్కి వెళ్ళామనుకో, సో మనకి ఎగ్జాక్ట్గా సో ఏంటనేది ఎలా అనేది కనబడుతుంది. సో ఇక్కడ చూసుకుంటే, సో మనమైతే టార్గెట్ని ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది 300 పాయింట్సే. సో ఎక్కువే అనుకోవచ్చు. ఒక రకంగా చూస్తే ఒక 200 పాయింట్స్ దాకా అయినా ఎక్స్పెక్ట్ చేసినా కానీ మనకి ఇంకా సో ఇది అనేది క్లియర్గా చూసుకుంటే ఈ విధంగా. సో దీన్ని మనం ఈవినింగ్ స్టార్గా చూడొచ్చు. సో ఇది బుల్లిష్ క్యాండిల్, తర్వాత ఇది బేరిష్, దీన్ని బ్రేక్ చేసింది. సో ఈ 3 క్యాండిల్స్ని బట్టి మార్కెట్ అయితే డౌన్ సైడ్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది డౌన్ సైడ్ అనేది ఈ రోజు వస్తుందా రేపు వస్తుందా అనేది తెలియదు, కానీ డౌన్ సైడ్ అయితే వస్తుంది. డౌన్ సైడ్ అయితే వచ్చిందనుకో మనకి ఫ్యూచర్ అయితే యాడ్ చేశాము. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఫ్యూచర్ని యాడ్ చేశాము కాబట్టి మనకి దీన్ని ఇంకా హోల్డింగ్లోనే ఉంచాము. 7,324 మొన్న లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను దీన్ని. సో ఈ విధంగా మనము ఆపర్చునిటీ ట్రేడ్స్ కోసం వెతుకుతూ ఇట్లా ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకొని, సో స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ మనం ఎంట్రీస్ తీసుకోవడం అనేది చేస్తే మనకి ఇందులో కూడా మంచి ప్రాఫిట్స్ అనేటివి వస్తాయి. సో కాకపోతే దీన్ని సెల్ చేయడానికి మనకి 1,60,000 దాకా అవసరము. సో కానీ ఇట్ ఈజ్ వర్త్ అన్నట్టు. సో దీనికంటే బెటర్గా ఆప్షన్స్ చేయడం అనేది చాలా రిస్కీ. ఫీచర్స్ బెటరే. సో అది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చెప్పినట్టుగా క్లియర్గా ఇక్కడ బుల్లిష్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది ఫస్ట్ 15 నిమిషాలు. సెకండ్ది కూడా ఇది పైకి బ్రేక్ చేస్తున్నట్టు కనబడుతుంది. సో ఇదైతే సో మనకి క్లియర్గా చూసుకున్నట్టయితే బ్రేక్అవుట్ ఇస్తుందా లేదా తెలియదు. సో మనకైతే ఇక్కడ మనం ఇది మన సెంట్రల్ పివోట్ రేంజ్ చూసుకున్నట్టయితే మనకి ఈడ వర్జిన్ సిపిఆర్ ఈ ఏరియాలో ఉంది. సో ఇది యావరేజ్ సిపిఆర్ సెంట్రల్ పివోట్ రేంజ్. ఇది S1, ఇది S2, ఇది S3. సో S2 దగ్గర నుండి రివర్స్ తీసుకొని మార్కెట్ కిందికి వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి మనం ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు సరిగ్గా షార్ప్గా ఈ ఏరియా నుండి. సో మళ్ళీ ఫుల్ బ్యాక్. సో నిఫ్టీ ఫ్యూచర్ని సెల్ చేద్దాము. సో ఇక్కడ చూసుకుందాము యాడ్ ఆర్డర్. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఆర్డర్ని అయితే యాడ్ చేసాము. సో మార్కెట్ ఈడ రెసిస్టెన్స్ తీసుకుంటుందని కరెక్ట్గా ఈడ యాడ్ చేశాను. సో ఇది ఒక రెసిస్టెన్స్ ఉంటుంది అన్న ఫీలింగ్ తోటి. సో ఇక్కడ కూడా సో అదేవిధంగా మనం బేర్ కాల్ స్ప్రెడ్ కూడా తీసుకుందాము. సో 2 ఆర్డర్స్ తీసుకుందాము. సో మనం అనలైజ్ చేద్దాము. సో దీనికి క్యాపిటల్ ఎంత అవసరం పడ్డది అనేది కూడా చూద్దాము. సో ఏంటంటే అంటే బేర్ కాల్ స్ప్రెడ్ తీసుకుంటున్నాను 22,600ని కాల్ని, అంటే మార్కెట్ కిందికి వస్తుందని ఇక్కడ సెల్ చేద్దామని అనుకుంటున్నా. సో నేను ఇక్కడ చూస్తే సెల్ చేస్తున్నా. సో ఇది తర్వాత దీనికి హెడ్జింగ్ కూడా చేయాలి. హెడ్జింగ్ అంటే అవుట్ ఆఫ్ ద మనీ, అంటే మనకు కాల్ని ఏం చేద్దామంటే బై చేద్దాం హెడ్జింగ్ కోసమని, కొద్దిగా హెడ్జింగ్ ప్లస్ మార్జిన్ అవైలబిలిటీ లెస్ కోసమని. సో ఈ విధంగా చేద్దాము. ఏప్రిల్ ఫ్యూచర్. సో దీన్ని మనము సెల్ చేయడానికి ట్రై చేద్దాము. సెల్ చేస్తే ఎంత? సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే 1,27,274 రూపాయలు మనం సెల్లింగ్కి అవసరం పడుతుంది. క్యాపిటల్ ఇంత
సో ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్ మనము ఆల్రెడీ షార్ట్ చేసాము. సో అంటే మనకి క్యాపిటల్ ఎంత అవసరం పడ్డది అని అంటే 1,27,000. సో ఇక్కడ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేయొచ్చు అనుకుంటున్నా, ఇంకో 30 పాయింట్స్. సో ఎగ్జాక్ట్గా షార్ప్ 30 పాయింట్స్ దగ్గర మనకైతే స్ట్రాంగ్ బుల్లిష్గా ఉంది మార్కెట్ అయితే. కానీ ఇక్కడ మనకు పివోట్ యావరేజ్గానే ఉంది, ఇది వైడ్ సిపిఆర్, ఇది యావరేజ్ సిపిఆర్, ఇది నేరో సిపిఆర్. సో బేర్ కాల్ స్ప్రెడ్ 22,600 కాల్ని సెల్ చేసాము, 22,850 20 రూపీస్ది ఎడ్జింగ్ కోసం తీసుకున్నాము. సో దీన్ని మనము బాస్కెట్ ఆర్డర్లో ఎంత అవసరం అనేది చూద్దాము. సో ఈ కాల్ని ఏం చేస్తున్నాము అంటే ఇది సెల్ చేస్తున్నాము. సో మనకి ఎంత అవసరం, క్యాపిటల్ మార్జిన్ 1,23,000 అవసరము. సో దాన్ని మనము ఎడ్జింగ్ కోసము ఏం చేద్దాము అంటే మనకు 22,850ని కాల్ని బై చేద్దాము. సో 20 రూపీస్ 22 రూపీస్ నడుస్తుంది. ఇప్పుడు మనకు మార్జిన్ చూసుకున్నట్టయితే 36,000 మార్జిన్ అవసరము. సో 22,600 కాల్ని సెల్ చేశాను, అవుట్ ఆఫ్ ద మనీని నేను బై చేశాను. సో ఇక్కడ మనకైతే ఇది S1, S2, ఇది S3. సో చూద్దాము మార్కెట్ ఇక్కడ నుండి రివర్స్ అవుద్దా, లేకపోతే ఈ ఏరియాకి 22,000, సో ఈ ఏరియా దాకా వెళ్ళి సో 22,650, ఒక 50 పాయింట్ల పైకి వెళ్ళేసి కిందికి వస్తుందా అనేది తెలియదు. సో మనమైతే సెల్లింగే చేసాము. సో 1 లాటే, సపోజ్ ఇది 1 లాటే, మనకి స్టాప్ లాస్ హిట్ అయింది అనుకో ఎగ్జిట్ అవుతాము, ఇది 1 లాటే. సో ఇదేమో ఆప్షన్ సెల్లింగ్ చేసాము 1 లాట్ తోటి. సో ఇదేమో ఫ్యూచరు 1 లాటే, ఫ్యూచర్ని సెల్ చేసాము. ఫ్యూచర్ కూడా మనకి 1,20,000 దాకా మనకు అవసరం పడుతుంది కాబట్టి. సో అది ఇది ఈరోజు పేపర్ ట్రేడింగ్. సో చూద్దాము అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం స్టాప్ లాస్ హిట్ అయిందా, ప్రాఫిట్ మన టార్గెట్ హిట్ అయిందా, 1:2 రిస్క్ మేనేజ్ చేసామా అనేది మనం అప్డేట్ చేసుకుందాము. సో ఫ్రెండ్స్ ఇక్కడ 9:57 అవుతుంది. సో నిఫ్టీ ఫ్యూచరు సెల్లింగ్, సో కొంత ప్రాఫిట్ కనపడుతుంది. నిఫ్టీ బేర్ కాల్ స్ప్రెడ్ కూడా కొంత ప్రాఫిట్ అయితే కనపడుతుంది. కానీ ఇక్కడ నేను క్రూడ్ ఆయిల్ ఒకటి, రియల్ ట్రేడ్ ఒకటి తీసుకున్నాను. సో అది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి మొన్న ఈ ఏరియాలో మనం ట్రేడ్ తీసుకున్నాము. సో ఇక్కడ చాలా ర్యాలీ చేసింది. సో మనం ఈ ఏరియా వరకు 3,000 క్యాచ్ చేసాము, ప్రాఫిట్ రియల్ ట్రేడ్ చేసాము. సో ఇక్కడ మనం ఫ్రెండ్స్ ఇక్కడ క్రూడ్ ఆయిల్ది చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఈ ఏరియా నుండే బ్రేక్అవుట్ ఇచ్చి వెళ్ళింది మార్కెట్. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే సో ఈ ఏరియా నుండి మనకి ఇది ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. సో ఇది ఒక రెసిస్టెన్స్, ఇక్కడ ఈ ఏరియాలో రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, కిందికి వచ్చింది, తర్వాత ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది, అంటే ఇది సపోర్ట్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఈ నుండి వీడికి కొంత ఇన్వాలిడ్ అయింది బ్రేక్ చేస్తూ, తర్వాత మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చేసి మళ్ళీ కంటిన్యూస్గా దీన్ని బ్రేక్ చేసింది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉండే, దీన్ని బ్రేక్ చేసింది. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇది ఏమవుద్ది అని అంటే ఇది ఒక రెసిస్టెన్స్గా మనకి యాడ్ చేస్తుంది. సో ఇక పనిచేస్తుంది. సో ఇక్కడ మనకి ఇది ఒక రెసిస్టెన్స్గా ఉంది, ఇది ఒక సపోర్ట్గా ఉంది. సపోర్ట్ని బ్రేక్ చేస్తే మనం ఎగ్జిట్ అయిపోవాలి. సో మనమైతే ఇప్పుడైతే ట్రేడ్ అయితే తీసుకున్నాము, నేను లాజిక్ చూపిస్తాను. సో మా టార్గెట్ అయితే మనము 1:2గా పెట్టుకోవచ్చు. సో మార్కెట్ ఇంత బ్రేక్ డౌన్ ఇచ్చి పైకి వెళ్తుందా అనేది తెలియదు. సో ఇక్కడ ఒక సపోర్ట్ అయితే ఉంది. సో ఇది ఒక సపోర్ట్ ఉంది. సో దీన్ని బ్రేక్ చేస్తే ఇక ఈ ఏరియా దాకా వచ్చే ఆస్కారం కూడా ఉంది. సో మనం రియల్ ట్రేడ్ అయితే తీసుకున్నాము జిరోదాలో. సో ఇంకా 4 రూపాయలకి తీసుకున్నాను. సో 203 రూపాయలు ఇప్పుడు నడుస్తూ ఉంది. సో చూద్దాము మనం ఈరోజైతే చాలా హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది మనకి మార్కెట్. హ్యూజ్ గ్యాప్ అప్ అయింది, హ్యూజ్ గ్యాప్ డౌన్ అయింది. కాబట్టి క్యారీ ఫార్వర్డ్ లాంటివి చేసుకోకూడదు. కొంతవరకు బ్యాంక్ నిఫ్టీ కంటే క్రూడ్ ఆయిల్ చేసుకోవడం బెటరు. సో 10 పాయింట్లు వచ్చినా కానీ మనకు ఒక 1,000 రూపాయలు వస్తాయి. 10 పాయింట్లు పోతే స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుని ఎగ్జిట్ అయిపోతే బెటరు. 204 రూపాయల దగ్గర తీసుకున్నా, 213 రూపాయల దగ్గర రన్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం చూసుకుంటే 12:33. సో నేను ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకున్నా. సో నాకు ఒక 800 ప్రాఫిట్ చూపించింది, మళ్ళీ కొంత 400 లాస్ చూపించింది. సో అలాగే హోల్డ్ చేశాను.
సో క్రూడ్ ఆయిల్ది. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే మనకి అయితే బ్రేక్అవుట్ ఇస్తుంది. సో ఇక్కడ కూడా నిఫ్టీ చూసుకున్నట్టయితే నిఫ్టీ కూడా మనకి బ్రేక్అవుట్ అయితే ఇస్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం 4:17 అయింది. సో ఇక్కడ మనకు ఇది అమెరికన్ క్రూడ్ ఆయిల్ చార్టు. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, మార్కెట్ ఇక్కడ టచ్ అయ్యి కిందకి వచ్చింది. సో ఇక్కడ ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది సో రెసిస్టెన్స్ని. సో ఇక్కడ మళ్ళీ ఇది సపోర్ట్గా పనిచేసింది, ఇక్కడ టచ్ చేసి పైకి పోయింది, మళ్ళీ టచ్ చేసి పైకి పోయింది. సో ఫ్రెండ్స్ 5 కావస్తుంది ఇక్కడ టైం చూసుకున్నట్టయితే. సో ఇక్కడ మనకు ఇక్కడ సపోర్ట్ తర్వాత ఇది బ్రేక్ డౌన్ ఇచ్చింది ఇది సపోర్ట్ని. సో ఇది రెసిస్టెన్స్గా ఫామ్ అయింది. మార్నింగ్ అంతా ఇది సపోర్ట్ అయింది, ఇది రెసిస్టెన్స్ అయింది, కానీ రెసిస్టెన్స్ని కూడా బ్రేక్ చేసేసింది. సో ఇది సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది ఇప్పుడు. సో దీన్ని మనం కలర్ చేంజ్ చేద్దాము. సో ఇక్కడ మనకి రెడ్ కలర్ నుండి సో సపోర్ట్గా పనిచేస్తుంది కాబట్టి సో మనము దీని కలర్ అయితే చేంజ్ చేద్దాము. సో ఇప్పుడు సపోర్ట్గానైతే పని చేయాలి. సో ఇది మనకి ఇక్కడ నుండి కొద్దిగా మనకి కనీసం ఇది ఆల్రెడీ ఈ హైని బ్రేక్ చేసింది, కనీసం ఈ హై దాకా వస్తుందా అనేది చూద్దాము. సో ఇది స్ట్రాంగ్ సపోర్ట్గానైతే పని చేయాలి. సో ఇక్కడ కూడా మనకు చూసుకున్నట్టయితే ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. సో దీన్ని బ్రేక్ చేస్తుందా లేదా అనేది తెలియదు. సో స్ట్రాంగ్గా ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, మళ్ళీ వచ్చింది. సో ఇప్పుడైనా థర్డ్ టైం అయినా బ్రేక్ చేస్తుందా అనేది చూస్తున్నా. సో కనీసం ఈ ఏరియా దాకన్నా సో కొంత, లేదంటే ఇంతవరకు వచ్చినా కానీ ఒక 40 పాయింట్స్ అన్నా వచ్చే ఛాన్స్ అయితే ట్రై చూద్దాము. సో ఇక్కడ 1000 ప్రాఫిట్ అయితే కనబడుతుంది. సో ఇది నైట్ క్రూడ్ ఆయిల్ నైట్ 11 దాకా ఉంటుంది కాబట్టి చాలా టైం తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ క్లోజ్ అయిపోయింది కాబట్టి మనం పేపర్ ట్రేడ్లో చూసుకుంటే నిఫ్టీ బేర్ కాల్ స్ప్రెడ్ తీసుకున్నాం కదా. సో అది మార్కెట్ ఏమో అప్ సైడ్ వెళ్ళింది కాబట్టి ఇది ఆపోజిట్లో ఉంది కాబట్టి ఇది లాస్ చూపిస్తుంది. నిఫ్టీ ఏప్రిల్ ఫ్యూచర్ని కూడా సెల్ చేశాను కిందికి వస్తుందని. సో కానీ అది ఒకటే లాటు. సో అది కూడా మార్కెట్ పైకి వెళ్ళిపోయింది కాబట్టి ఇది 2 లాస్ చూపిస్తుంది. స్టాప్ లాస్ హిట్ అయింది కానీ నేను ఎగ్జిట్ చేయలేదు వీటిని. స్టాప్ లాస్ అయితే హిట్ అయింది వీటికి. సో ఇక్కడ మనకు బజాజ్ ఫైనాన్స్ షార్ట్ సేల్ చేసాము. సో అదైతే ఏ ఏరియాలో ఉండాల్సింది అక్కడే ఉంది. సో 13,000 లాస్ ప్రాఫిట్ చూపిస్తుంది. ఇంకా మార్కెట్ కిందికి వస్తే మనకు ప్రాఫిట్ అయితే కనబడుతుంది, చూద్దాం. సో ఇది ఈ 3 పేపర్ ట్రేడింగే చేసాము. సో ఇది ఒకటే మనము ఇక్కడ మనం క్రూడ్ ఆయిల్ ఏంటి మనం రియల్ మనీతోటి చేస్తున్నాము. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే 8:18 అవుతుంది. సో మార్కెట్ అయితే ఒక బిగ్ ఫాల్ ఇటు పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది. సో నేను ఇక్కడ రీఎంట్రీ కోసం పెట్టాను కానీ వీటికి వచ్చి లాస్ కనపడ్డది. తర్వాత ఈ లాస్ అయితే రికవరీ కనపడుతుంది. సో ఇప్పుడు కొద్దిగా మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కొంత ఇంత ప్రాఫిట్ అయితే కనబడుతుంది. సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అంతవరకు సెలవు. మిగతా అప్డేట్స్ రేపటి వీడియోలో ఉంటాయి. అంతవరకు సెలవు.